నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నీరు సముద్రం తాగుతుందా, నది తాగుతుందా? పండ్లని ఆ పండ్లు కాయిస్తున్న చెట్టు తినేస్తుందా? చేయదు. సముద్రం నీళ్లు తాగదు, నది నీళ్లు తాగదు. అదే తన తన కొమ్మలకు కాసిన పండ్లని ఆ చెట్టు తినదు. ఇది ఇవాళ మీరు వచ్చి కొత్తగా చెప్పడానికి మీరు ఏమన్నా ఐన్స్టీనా, ఆర్కిమిడీసా, పైథాగరస్సా? ప్రకృతి నియమం ఇది. అలాగే ఈరోజు సమంత గారి వేదన ఏంటంటే, హీరోయిన్ సమంత గారి వేదన, అందువల్ల సింధు నది జలాల్ని మనం కట్టడి చేయకూడదుట. కట్టడి చేయకుండా పాకిస్తాన్కి వదిలేయాలట. తల్లి, నువ్వు ఏ దేశంలో పుట్టావో మాకైతే తెలియదు, కానీ ఈ దేశం నిన్ను గుండెల్లో పెట్టుకొని ఆదరించి నీకు హీరోయిన్ స్టేటస్ ఇచ్చి నిన్ను ప్రేమగా చూసుకుంది. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు మీరు బాగా సుపరిచితులు. యు ఆర్ మల్టీ టాలెంటెడ్, ఉన్నత విద్యావంతురాలు, మీరు బాగా చదువుకున్నారు. కనీసం ఇలాంటి సమయాల్లోనే దేశభక్తి ఉన్నట్టయినా కనీసం నటించవచ్చు, లేదా ఉన్నట్టు ప్రకటించి ఆ నటన అది నటన కాకపోయినా నిజమని నటించవచ్చు కదా. అబద్ధమైనా మీ మనసులో లోపల ఏదన్నా అది నిజంగా మాకు ఈ దేశభక్తి. ఈ మాటలు ఏంటమ్మా? సింధు నదీ జలాలు పాకిస్తాన్కి ఎందుకు వదిలేయాలి తల్లి? నీకేం అవగాహన ఉందని వదిలేయాలి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఎందుకు తీసుకుంది? ఎకనామిక్ బ్లాకేడ్లో భాగంగా, ఆర్థిక దిగ్బంధనంలో భాగంగా నీళ్ళని పంపకూడదు అని చెప్పి సస్పెండ్ చేసింది. ఇండస్ వాటర్ ట్రీటీని, సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేసింది. ఎబియన్స్లో పెట్టింది. ఒక రకంగా ఆడితే వాడు ఉగ్రవాదం ఆపిస్తే వీళ్ళు పంపిస్తారు, వీళ్ళేమో దాని నుంచి మేము వైదొలుగుతున్నామని చెప్పేసి సంతకాలు పెట్టలా. మరి ఇంతోటి దానికి మీరెందుకు గాబరా పడిపోయి మధ్యలో ఈ కవిత్వాలు ఎందుకు? జనాల్ని రెచ్చగొట్టాలి ఎందుకు? ఏది పడితే అది మాట్లాడటం ఎందుకు? మీకో పాపులారిటీ ఉంది, సమాజంలో మీకు గుర్తింపు ఉంది, మీరు చక్కటి ఆర్టిస్టు, మీ పర్ఫార్మెన్స్కి మీకు సినిమా పురస్కారాలు బోల్డని దక్కాయి, సమాజం పట్ల మీకు బోల్డంత అవగాహన ఉంది. ఇప్పుడు నీళ్లు నది తాగుతుందా, పండ్లు చెట్లు తింటాయా? ఇది మాకు ఇవన్నీ తెలుసు. మీకన్నా ముందు నుంచే తెలిసిన వాళ్ళు ఉన్నారు. పైగా భారత ప్రభుత్వంలో ఈ నిర్ణయం తీసుకున్నారు చూసారా, సింధు జలాల ఒప్పందాన్ని సస్పెండ్ చేయడాన్ని కాసేపు కొన్నాళ్ళు అబేయన్స్లో పెట్టాలని నిర్ణయం తీసుకోవడం కూడా బోల్డన్ని మల్లగులాలు పడ్డాయి. సాధారణ సివిలియన్స్ పట్ల మీకెంత కన్సర్న్ ఉందో, సాధారణ ప్రజానికం పట్ల భారత ప్రభుత్వానికి కూడా అంతకు మించి కన్సర్న్ ఉంది. బోల్డన్ని తర్జన భర్జనలు పడ్డ తర్వాత కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా వీళ్ళందరూ కూర్చొని ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నారు. సింధు నది ఉపజలాలు కానీ మన తెలివి తక్కువతనం వల్ల, మనకున్న విపరీతమైన ఔదార్యం వల్ల అప్పుడు 80% పాకిస్తాన్కి వదిలేయాలని చెప్పేసి మనం నిర్ణయించుకున్నాం. అడగనోడిది పాపం ఈయన ఇచ్చేశాడు. అపర దానకన్నుడు జవహర్లాల్ నెహ్రూ గారు ఆ రోజు ఈ నిర్ణయం తీసుకొని 80% వాళ్ళకు వదిలేశారు. అది ఆ రోజు మీరనొచ్చు అప్పుడు ప్రపంచ బ్యాంక్ సంతకం చేసింది కదా అని. సంబంధం లేని స్టేక్ హోల్డర్ని తీసుకొచ్చి సంతకం పెట్టించారు. చరిత్ర చదువుకోండి ఫస్ట్ మాట్లాడేప్పుడు. మీకు బేసికల్లీ యు ఆర్ ఇంటూ ఏ గ్లామర్ ఫీల్డ్. మీ గ్లామర్ని తగ్గించుకోకుండా మీ గ్రామర్ని పెంచుకోండి. మీకు ఇప్పుడు మీ డొల్లదనం బయటపడిపోవాలా, అనవసరంగా ఏదో మాట్లాడి మీకు తెలిసిన మీకు ప్రపంచ మానవుల పట్ల, ప్రపంచ మానవాళి పట్ల మీకు మాత్రమే ఉన్న కన్సర్న్ని ఎక్స్ప్రెస్ చేసి జనాలందరూ పిచ్చగదవులు అన్నట్టు మీరు మాట్లాడిన తీరుని చూసారా? ప్రత్యేకించి ప్రభుత్వాలు అనాలోచితంగా నిర్ణయాలు తీసుకో, వాళ్ళని మల్లగులాలు పడి నిర్ణయం. వాడు టెర్రరిజాన్ని ప్రోత్సహించి ఇక్కడికి వచ్చి ఈ దేశం మీద వచ్చి మీరు ఒక మహిళగా నేను మిమ్మల్ని అడుగుతున్నానండి, ఒక ప్రశ్న అడుగుతున్నానండి. వాడెవడో వచ్చి గుండెల మీద కాలు పెడతాడు, పెట్టి అదుగుతాడు బూటు కాలుతోటి. అది నువ్వు హిందువా ముస్లిమా అని అడుగుతాడు. లేదు నేను హిందూ అని. పోనీ పొరపాటున ఎవడైనా ముస్లిం పేరు చెబితే నీకు కల్మా చదవటం వచ్చా లేదా అని అడుగుతాడు. వాడు ఒక ముస్లిం అయినా కొన్ని సందర్భాల్లో వాడికి కల్మా చదవటం రాకపోవచ్చు, చెప్పలేము. అందరికీ అన్నీ వచ్చాయి. హిందూ అయినంత మాత్రాన భగవద్గీత, ముస్లిం అయినంత మాత్రాన ఖురాను, క్రైస్తవుడైనంత మాత్రాన బైబిల్ కంటతా వచ్చి తీరాల్సిన నిబంధన ఏది లేదు కదా. కొన్ని తెలుస్తాయి ఆ ధర్మసూత్రాలు, ఏ మతమైన ధర్మసూత్రాలు చెప్తుంది అవి తెలుస్తాయి. ఇవన్నీ అయిన తర్వాత వాడు చంపాలనుకున్న హిందూ ప్యాంటు చించి వాడికి ఫలానా ఆపరేషన్ అయిందా లేదా చెక్ చేస్తాడు. చెక్ చేసి అప్పుడు వాడిని ఆ ఉగ్రవాది ఏమంటాడంటే, చంపేసే హిందువుని, నిన్ను చంపేస్తున్నాను, నీ పెళ్ళాన్ని ఉంచుకుంటున్నాను అంటాడు. మరి మీరు మహిళలే కదా, దీనికి అభ్యంతరం లేదా? మీకు సిగ్గనిపించట్లా? ఇలాంటివి నిలదీయాల్సిన చోట మీరు ఒక సాటి మహిళ తన భర్తని కోల్పోయి పాపం నిస్సహాయ స్థితిలో ఊరు కాని ఊరిలో ఆ పహల్గాంలో
ఏడుస్తూ కళ్ళంబడి నీళ్లు, అది గుడ్ల నీళ్ళు కక్కుంటూ ఆవిడ మాట్లాడుతుంటే అది తలకెక్కలేదా? అది చూడలేదా మీరు? ఎందుకు ఈ సుభాషితాలు? ఈ సుభాషితాలు అనవసరం మీకు. మీరు భారతదేశం తరఫున ఉండదలుచుకుంటే భారతదేశం తరఫున మాట్లాడండి. లేదు మీకు పాకిస్తాన్ బాగా ఇష్టం అనుకోండి, వెళ్ళిపోయి సెటిల్ అయిపోండి కరాచీలోనో లాహోర్లోనో. ఓపెన్ ఆఫర్ ఇచ్చారు, మన పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు, నమస్కారం పెట్టారు. అయ్యా అమ్మ, మీరెవరన్నా పాకిస్తాన్ని ప్రేమిస్తే వెళ్ళిపోండి, అక్కడ ఉండండి, తప్పేం లేదు. ప్రపంచంలో ప్రపంచ మానవులు కదా మీరు, ఎక్కడైనా ఉండొచ్చు. కానీ ఈ దేశంలో ఉంటూ, ఈ దేశంలో అన్నం తింటూ, ఈ దేశంలో రక్షణ పొందుతూ, మరి ఈ దేశ ఆంతరింగిక భద్రతకి ముప్పు వాటిల్లినప్పుడు, ఈ దేశ ప్రజల్ని మతాల వారీగా చంపుతూ ఉగ్రవాదులు పెచ్చవేషాలు వేస్తున్నప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసే విధంగా మీరు ట్వీట్లు పెట్టడం, సోషల్ ఇన్స్టాగ్రామ్లో మీకు తోసింది రాసుకోవటం, మీ కవిత్వం రాసుకోవడానికి వేరే వేదికలను ఎంచుకోండి, వేరే సందర్భాలను ఎంచుకోండి. బట్ ఇది ఒక సున్నితమైన అంశం. ఇలాంటి సున్నితమైన అంశాల్లో మీ తెలివితేటలను ఎక్కువ చూపించి ప్రపంచ మానవుల మన్ననలు పొందే ప్రయత్నాన్ని మానుకోండి. ముందర యు విన్ ద హార్ట్స్ ఆఫ్ ఇండియన్స్, తర్వాత ప్రపంచం గురించి మాట్లాడుకోవచ్చు. ఇక రెండో ఆవిడ ఉన్నారు, సాయి పల్లవి. ఆవిడ కూడా మనకు సుపరిచితాలే. సో ఫైరు, వైల్డ్ ఫైరు అన్నీ మిక్సీలోంచి బయటికి కలిపి తీస్తే సాయి పల్లవి మంచి పర్ఫార్మెన్స్ ఉన్న ఆర్టిస్టు. ఆవిడేం మాట్లాడతారు ఇండియన్ ఆర్మీ గురించి? ఇండియన్ ఆర్మీని పాకిస్తాన్ శత్రువుగా చూస్తుంది. మనం వాళ్ళని చూసినట్టే, మంచిదే. ఇండియన్ ఆర్మీ పొగరుమోత్తనం గురించి మాట్లాడుతుంది. సరే, వాళ్ళు ఇండియన్ ఆర్మీ పొగరుమోత్తనంతో లేకుండా మామూలుగా తెల్లటి దుస్తులు వేసుకొని శాంతి ప్రవచనాలు చెప్పుకుంటూ బార్డర్లో భజన బృందాలుగా తిరగాలి. మీరు అనేది అదే కదా. తిరిగితే ఎవడు కాపాడుతాడు మిమ్మల్ని? ఈ దేశ ప్రజల్ని ఎవరు కాపాడుతారు? సో మీకు రక్షణ ఇచ్చే వాళ్ళ గురించే మీకు లెక్కలేనితనం. అంటే మీరేం మాట్లాడారో పెద్ద గొడవైంది కదా ఇండియన్ ఆర్మీ గురించి మీరు మాట్లాడింది. వాళ్ళు అమ్మ ఈ దేశాన్ని రక్షిస్తున్నారు, ఆ దేశంలో మీరు కూడా ఉన్నారు. సాయి పల్లవి, మీరు 4 సినిమాలు చూసుకుంటున్నారు, 10 రూపాయలు సంపాదించుకుంటున్నారు, ఒక 100 మంది ప్రజాభిమానాన్ని చూరగొంటున్నారు. అది ఈ దేశం మీకు ఇచ్చిన ప్రివిలేజ్. ఈ దేశానికి సలాం కొట్టండి. ఇండియన్ ఆర్మీ చేస్తోంది వాళ్ళ కుటుంబాలని ఇళ్లల్లోనూ ఊళ్ళల్లోనూ వదిలేసి వాళ్ళు బయటకు వచ్చి సరిహద్దులు వెంబడి చేస్తున్న వాళ్ళ సాహసాన్ని, వాళ్ళ త్యాగాన్ని మీరు ప్రశంసించండి. అది చేత కాలేదా నోరు మూసుకుని కూర్చోండి. సమాజం అలాగే చెబుతుంది. మీ గురించి చాలామంది ఎతుకుతున్నారు, మీ ఇద్దరి గురించి, సాయి పల్లవి గురించి, అదే మీ గురించి, అలాగే సమంత గారి గురించి. ఎక్కడైనా దొరికితే మీకు పాదరక్షా సేవ ఒకటేదో చేద్దాం అనుకుంటున్నట్టు, దానికి వాళ్ళు పెట్టిన పేరు. కరసేవ అంటే చేతులతో చేసేది, చెప్పులతో చేసేదాన్ని పాదరక్షా సేవట. ఎందుకమ్మా మీకు అది అవసరమా? హ్యాపీగా సినిమాలు చేసుకోండి, మీ ఆడియన్స్ తోటి మాట్లాడుకోండి. రేపు అలాగే ఏదో ఈ సక్సెస్ మీట్లు ఉంటాయి కదా, వచ్చి మామూలుగా మీరు చెప్తుంటారు కదా, ఇటువంటి సినిమా నేను ఇంతకుముందు ఎన్నడూ చేయలేదు, ఈ రోలు నాకు రావటం నిజంగా నాకు అబ్బురపరిచింది, ఈ సినిమా డెఫినెట్గా రిలీజ్ అవుతుందని నమ్మకం ఉంది, ఇలాంటివో ఒక పడికట్టు పదాలు ఉంటాయి కదా, అవి మాట్లాడండి. యు ఆర్ ఇన్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. మీ పట్ల కొంత అభిమానం ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అది కాపాడుకోండి, వాళ్ళ అభిమానాన్ని కాపాడుకోండి. వీలైతే దేశం గురించి 4 మంచి ముక్కలు చెప్పండి. లేదంటే ఎవరైనా చెబుతుంటే కామ్గా వినండి. జనగణమన పాడటం తెలియని వాళ్ళు, వందే మాతరం గురించి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు చూసారా? మీకు దమ్ముంటే వాళ్ళ గురించి మాట్లాడండి.